హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మళ్ళీ నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి వేడి నీళ్ళు తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా ఈ కరోనా టైంలో అందరూ వేడి నీళ్ళు తాగాల్సి వస్తుంది కదా. మనం వేడి నీళ్ళు కాచుకోవాలంటే యాక్చువల్గా గ్యాస్ మీద పెడతాం. ఒక్కొక్కసారి గ్యాస్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు పొంగిపోయి ఫైర్ ఆగిపోయి గ్యాస్ లీక్ అయిపోతూ ఉంటాయి. సో అదేమీ లేకుండా ఉండాలంటే ఇది మంచి సొల్యూషన్ అండి, ఎలక్ట్రిక్ కెటిల్. ఈ ఎలక్ట్రిక్ కెటిల్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంటుంది. మనం ఆన్ చేసి మర్చిపోయినా పర్వాలేదు, ఇది దానికి అదే ఆపేసుకుంటుంది నీళ్ళు మరిగిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చూసేద్దాం. దాంట్లో ఏమున్నాయో చెప్తాను ఒక్కొక్కటి, తర్వాత దీని యూజెస్ మళ్ళీ చెప్తాను. నేనైతే ప్రెస్టీజ్ కెటిల్ బుక్ చేశానండి. ఇది 1.8 లీటర్స్. ఇదే ఫ్రెండ్స్ నేను బుక్ చేసింది. దీంట్లో ఒక కెటిల్ ఇచ్చారు, కింద ఇండక్షన్ బేస్ కూడా ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇండక్షన్ బేస్ లేకపోతే మనం ఎలా వేడి చేసుకుంటాం చెప్పండి. అంతే, ఇవి రెండే ఉన్నాయండి, పెద్ద పెద్ద పార్ట్స్ ఏమీ లేవు దీంట్లో. దీనికి వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి. దాని మీద మన నంబర్ ఉంటుంది, అదే దీనికి సంబంధించిన నంబర్ ఉంటుంది. 1 year వారంటీ ఉంది దీనికి. ఇంకా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, అవి అన్నీ దాంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఇండక్షన్ బేస్ అండి. ఇది 1500 watts పవర్ని అయితే యూజ్ చేస్తుంది. కోర్స్ మనకి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఏదైనా కూడా కొంచెం పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్స్ ద్వారా మీరు దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కెటిల్ అండి. ఇది 1.8 లీటర్ కెపాసిటీ. కిందేమో ఇండక్షన్ ఇచ్చారు, అది కూడా లోతుగా ఇచ్చారు. వాటర్ అది తగలకూడదు కదా ఇండక్షన్కి. అండ్ మూత కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అండి. బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం వాటర్ పోర్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు, దానికి చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు. అది చాలా ఈజీగా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అది వచ్చి పవర్ బటన్ అండి. జస్ట్ దాని మీద అలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. మనం అది ఎలా ఫ్రీగానే మూవ్ అవుతుంది, 360 degrees కూడా, గట్టిగా ఉండదు. అది వచ్చేసి పవర్ బటన్. ఆన్ ఆఫ్ 0 1 ఉంటుంది. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఇది వచ్చేసి ఇండికేటర్ అండి. అది మనం ఆన్ చేసినప్పుడు లైట్ అనేది వెలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం చూసేద్దాం. మనం అక్కడ మ్యాక్సిమం ఉంది కదా, సరిగా కనిపించట్లేదు కానీ మ్యాక్సిమం వరకు వాటర్ వేసుకోవాలండి, అంతకు మించి వేసుకోకూడదు. అంతకు మించి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి వాటరు మరిగినప్పుడు పొంగిపోతూ ఉంటుంది. జస్ట్ మనం దాన్ని అలా ప్లేస్ చేసేయడమే. పైన ప్లేస్ చేసిన తర్వాత ఆన్ చేయాలండి. స్విచ్ ఆన్ చేసి మనం అక్కడ ఉన్న బటన్ ఆన్ చేస్తే మనకి కింద రెడ్ లైట్ అనేది వెలుగుతుంది ఆన్ చేసినట్టు. ఇది మనకి ఒక 2 minutesలో హీట్ అయితే అయిపోతుందండి. జస్ట్ 2 minutesలో హీట్ అయిపోతుంది. చూడండి, మనకి ఆవిరి కూడా వస్తుంది. కాకపోతే మనకి ఫుల్గా మరగాలి అంటే మినిమం ఒక 9 to 10 minutes పడుతుందండి. అంటే కంప్లీట్గా మరగాలంటే. హీటింగ్ అయితే 2 minutes సరిపోతుంది, ఆవిరి వస్తుంది 2 minutesలో. కాకపోతే ఫుల్గా మరగాలి అనుకుంటే మాత్రం 9 to 10 minutes పడుతుంది. అదే ఇంకా తక్కువ కెపాసిటీ అయితే ఇంకా తక్కువ టైంలో ఒక 5-6 minutesలో మరిగిపోతుందండి. ఇది కొంచెం 1.8 లీటర్స్ కదా, పెద్దది కదా, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా
ఆగిపోతుంది లైట్ అనేది మరిగిపోయిన తర్వాత. స్విచ్ కూడా ఆటోమేటిక్గా 0కి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా మరుగుతుందో అనేసి. ఓకే, అదిగో చూడండి అలా మరిగిపోతుంది. 10 మినిట్స్లో అలా మరుగుతుంది. మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. డూస్ ఏంటంటే మనం ఈ కెటిల్లో వాటర్ మాత్రమే బాయిల్ చేయాలండి. మిల్క్ కానీ అదర్ బెవరేజెస్ కానీ బాయిల్ చేయకూడదు, ఎందుకంటే కెటిల్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కెటిల్ ఎంటీగా ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసే ఉంచాలి. ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనం స్విచ్ ఆన్ చేయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం ఈ కెటిల్ సర్ఫేస్ని తడి బట్టతో మాత్రమే తుడవాలి, కడగకూడదండి. లోపలైతే కడగచ్చు కానీ బయట సర్ఫేస్ కడగకూడదు. అండ్ నెక్స్ట్ మనం చేయకూడని పనులు డోంట్స్ ఏంటంటే లిడ్ మాత్రం ఓపెన్ చేసి ఉంచకూడదు మనం యూస్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆటో కట్ ఆఫ్ అనేది వర్క్ చేయదు లిడ్ ఓపెన్లో ఉంటే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దీన్ని మ్యాక్సిమం లెవెల్ కంటే ఎక్కువ ఓవర్ఫిల్ చేయకూడదండి, ఎందుకంటే లీక్ అవ్వచ్చు లేదంటే బర్నింగ్ స్మెల్ రావచ్చు. లిడ్ ప్లాస్టిక్ కదా, వేడికి కరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి పవర్ బేస్ని మాత్రం కడగకూడదు. ఇవే డోంట్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.